హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం వీడియోలో చూడబోయేది హీరో డెస్టినీ 125 విఎక్స్. 125cc సెగ్మెంట్లో యాక్టివ్ 125, జూపిటర్ 125, ఎంటార్కి గట్టి పోటీ ఇస్తున్న స్కూటీ ఏదైనా ఉందంటే అది ఈ స్కూటీ అని చెప్పాలి. అయితే ఇది నిజంగానే మైలేజ్ 60 km/లీటర్ ఇస్తుందా? బాడీ మెటలా లేక ఫైబరా? డిజైను, ఫీచర్స్, రైడింగ్ ఎలా ఉన్నాయో పూర్తిగా చూద్దాం. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్గా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందైతే మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో డెస్టినీ 125కి చాలా ఎలిగెంట్ అండ్ ప్రీమియం లుక్ ఉంది. ఫ్రంట్లో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. ఇది విఎక్స్ వేరియంట్లో కూడా స్టాండర్డే. సైడ్ ప్రొఫైల్ చూస్తే క్రోమ్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ బాగా స్టైలిష్గా ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే విఎక్స్లో మనకు ఎటర్నల్ వైట్, గ్రూవీ రెడ్, రెగల్ బ్లాక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంజిన్ విషయానికి వస్తే దీనిలో 124.6cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 9.12 PS పవర్, 10.4 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సిటీ రైడింగ్ కి ఇది పవర్ సరిపోతుంది. పికప్ కూడా స్మూత్ గానే ఉంది. వైబ్రేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఇక మైలేజ్ కంపెనీ వాళ్ళేమో 60 అని బిల్డప్ ఇస్తారు. మరి రియల్ గా ఎంత అంటే మాత్రం నేను వాడితే నాకు 50 నుంచి 52 వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసినంత వరకు 125cc బండికి ఇది సూపర్ మైలేజ్ అనే చెప్తాను. ఇందులో ఐత్రెస్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. నాకు ఈ బండిలో ఏదైనా నచ్చిన ఆప్షన్ ఉందంటే అది ఈ ఆప్షన్. మనం అయితే సిగ్నల్ దగ్గర ఇంజిన్ అయితే ఆఫ్ చేయకుండా అలానే వదిలేస్తాం. దీనివల్ల అయితే పెట్రోల్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ ఆప్షన్ ఉండడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా స్కూటీ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే సెల్ఫ్ కానీ కిక్ కానీ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్లో ఇస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి మూవ్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి పెట్రోల్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఇంకా జోబీ కూడా మంచిదని చెప్తాను నేను. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది పేరుకి విఎక్స్ బేస్ మోడల్, కానీ కావాల్సినవన్నీ ఇచ్చారు. మీటర్ ఏమో సెమీ డిజిటల్, స్పీడ్ అన్లాక్ లో కిలోమీటర్స్ డిజిటల్ లో చూపిస్తుంది. ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. మీరు పెట్రోల్ కోసం మాటిమాటికి సీట్ ఎత్తడం, దింపడం అలాంటివి ఉండవు అనమాట. మీరు జస్ట్ కీని లోపలికి ప్రెస్ చేసి ఫ్రంట్ కి తిప్పితే చాలు, బ్యాక్ సైడ్ ఫ్యూల్ ట్యాంక్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు హాయిగా మూత తీసి కొట్టించుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇద్దరైతే ఈజీగా కూర్చోవచ్చు. ఇంకా థర్డ్ పర్సన్ కూడా అడ్జస్ట్ అయిపోతాడు. ఇంకా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒక ఫుల్ సైజ్ హెల్మెట్, రెయిన్ కోట్, ఇంకో చిన్న బ్యాగ్ పడతాయి. ఫోన్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇంకా ఫ్యూచర్స్ గురించి అయితే ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో కావాల్సిన ఫీచర్స్ అన్ని ఇచ్చేసాడు. ఇంకా రైడ్ విషయానికి వస్తే ఇక్కడ అసలు మ్యాజిక్ ఉంది. ఏంటంటే దీనికి 12 ఇంచ్ వీల్స్ ఇచ్చారనమాట. దీనివల్ల రోడ్డు మీద బండి చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ పెద్దగా తెలియవు. సస్పెన్షన్ అయితే సాఫ్ట్ గా ఉంది. దీనివల్ల బ్యాక్ పెయిన్స్ కూడా పెద్దగా రావు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్కూటీ చాలా బాగుంటుంది. సీట్ హైట్ వచ్చేసరికి 770 mm మాత్రమే. కాల్ అయితే ఫుల్ గా అంతాయి. బ్యాలెన్స్ తప్పే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఇంకా వెయిట్ వచ్చేసరికి 115 kgs అనమాట. హెవీ అనిపిస్తుంది, కానీ ఒకసారి షార్ట్ చేసి వెళ్ళామంటే మాత్రం నీ వెయిట్ తెలియదు, బండి వెయిట్ కూడా తెలియదు. ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే మాత్రం విఎక్స్ లో 2 డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సిటీలో 40 నుంచి 50 స్పీడ్ వరకు ఓకే, కానీ హైవే మీద 70 పైన వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఒకవేళ మీరు డిస్క్ బ్రేక్ కావాలనుకుంటే మాత్రం ZX మోడల్ కి అయితే మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఫైనల్ గా రేట్ విషయానికి వస్తే నేను నిన్నే వెళ్ళి ఒక షోరూమ్ లో కొటేషన్ తీసుకున్నాను. వెహికల్ కాస్ట్ వచ్చేసి 78,741 రూపీస్ అనమాట. ఇంకా మిగతా అన్ని కలుపుకొని ఫైనల్ గా 1,03,470 పడుతుంది. కానీ నేను మాత్రం ఈ స్కూటీని 95,000 కే కొన్నాను. ఎలాగో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో ప్రైస్ అని కామెంట్ చేయండి, నేనైతే మీకు చెప్తాను. అయినా నాకు తెలిసినంత వరకు ఈ బడ్జెట్ లో మెటల్ బాడీ, ప్రొజెక్టర్ లైట్, 50+ మైలేజ్ ఇస్తున్న స్కూటర్ అయితే ఇంకోటి లేదు. సో మనం అయితే ఇప్పటి వరకు ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మైనస్ గురించి కూడా చెప్పాలి కాబట్టి, సో ఇందులో ఫస్ట్ మైనస్ ఏంటంటే i3 స్టార్ట్ అవ్వడానికి 2 seconds అయితే పడుతుంది అనమాట. అది పెద్ద నా దేశం వరకు పెద్ద మైనస్ అయితే కాదు. ఇంకా రెండో మైనస్ వచ్చేసరికి ఇంజిన్ కొంచెం సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. మరీ యాక్టివ్ అంత సైలెంట్ అయితే కాదు. డిస్క్ బ్రేక్ అయితే లేదు, బ్లూటూత్ కూడా లేదు. ఇవి కావాలనుకుంటే మాత్రం మీరు ZX అయితే షిఫ్ట్ అయిపోవచ్చు. ఇంకా ZX కి మేబీ నాకు తెలిసి 5,000 to 10,000 వరకు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. అన్నీ బాగానే ఉంది, కానీ ఫైనల్ గా ఎవడు కొంటే బాగుంటుందో అని చెప్పలేదు అనుకుంటున్నారు కదా. చెప్తాను చూడండి. షార్ట్ కట్ లో చెప్పాలంటే మాత్రం నీకు స్టైల్ గా ఉండే స్ట్రాంగ్ మెటల్ బాడీ ఉన్న ఫ్యామిలీ అంతా వాడుకునే పెట్రోల్ తక్కువ తాగే స్కూటర్ కావాలంటే మాత్రం కళ్ళు మూసుకుని డెస్టినీ 125 విఎక్స్ కొనేయండి. డైలీ యూజ్ కి, ఆఫీస్ కి, చిన్న చిన్న ట్రిప్స్ కి చాలా టాప్ క్లాస్ ఉంటుంది ఈ స్కూటీ అయితే మాత్రం. రేసింగ్ చేస్తా, డిస్క్ బ్రేక్లు లేకపోతే నిద్ర పట్టదు అనుకుంటే మాత్రం ZX చూసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు డెస్టినీ 125 కానీ వాడుతున్నట్టయితే మాత్రం కామెంట్లో మీకు మైలేజ్ ఎంత ఇస్తుందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో బండిని లాగేద్దాం. బాయ్ బాయ్.